Hi students, press subscribe button and hit on bell icon so you never miss an update from Vasishtha Botany Blogs, right? మీరు బెల్ ఆప్షన్లో ఆల్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. సో మీరు బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం 7th లెసన్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. First one, list 3 strategies that a bisexual chasmogamous flower can evolve to prevent self-pollination. Right? కొన్ని ప్లాంట్స్లో బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నా సరే సెల్ఫ్ పాలినేషన్ జరగదు, ఓన్లీ క్రాస్ పాలినేషన్ జరగడానికి వీలుగా వాటిలో కొన్ని అడాప్టేషన్స్ ఉంటాయి. ఆ అడాప్టేషన్స్ ఏంటని అడుగుతున్నారు. వీటిలో ఉన్న అడాప్టేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ డైకోగమీ. డైకోగమీ అంటే మెచ్యురేషన్ ఆఫ్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆఫ్ ఎ బైసెక్సువల్ ఫ్లవర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఒకే ఫ్లవర్లో గైనీషియం ఆండ్రీషియం ఉన్నా సరే వేర్వేరు సమయాల్లో మెచ్యురేషన్కి రావడం జరుగుతుంది ఎట్ డిఫరెంట్ టైమ్స్. వేర్వేరు సమయాల్లో మెచ్యురేషన్కి వస్తాయి కాబట్టి డెఫినెట్గా సెల్ఫ్ పాలినేషన్ అయితే జరగదు, క్రాస్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. రైట్? డైకోగమీ అగైన్ 2 types. ఫస్ట్ వన్ ప్రొటాండ్రీ. ప్రోటో అంటే ముందుగా, ఆండ్రీ అంటే ఆండ్రీషియం. మెచ్యురేషన్ ఆఫ్ ఆండ్రీషియం ఎర్లియర్ దాన్ గైనీషియం. ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ గైనీషియం లేదా పిస్టిల్ స్టిగ్మా కంటే మనకేంటి ఆండ్రీషియం ముందుగా మెచ్యురేషన్కి వస్తుంది. అంటే ఆండ్రీషియం మెచ్యురేషన్కి వచ్చే టైంకి స్టిగ్మా అనేది ఇంకా మెచ్యూర్ కాదు కాబట్టి పాలన్ గ్రెయిన్ స్టిగ్మా మీద రీచ్ అయినా సరే జెర్మినేట్ అవ్వలేవు. దీన్ని ఏమంటాం మనం? ప్రొటాండ్రీ. ప్రొటాండ్రీ మీన్స్ మెచ్యురేషన్ ఆఫ్ ఆండ్రీషియం ఎర్లియర్ దాన్ గైనీషియం. స్టిగ్మా కంటే మెచ్యురేషన్ ఆఫ్ యాంథర్స్ ఎర్లియర్ దాన్ స్టిగ్మా. ఇప్పుడేంటి మనకి ఆండ్రీషియం అనేది గైనీషియం కంటే ముందుగా మెచ్యురేషన్కి వస్తుంది. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, హీలియాంథస్. రైట్? నెక్స్ట్ వన్ ప్రోటోగైనీ. ప్రోటో అంటే ముందుగా, గైనీ అంటే గైనీషియం. ముందుగా గైనీషియం మెచ్యురేషన్కి వస్తుంది. గైనీషియం మెచ్యురేషన్కి వచ్చే టైంకి ఇంకా ఆండ్రీషియం అనేది మెచ్యూర్ అవ్వదు కాబట్టి పాలన్ గ్రెయిన్స్ రిలీజ్ అవ్వవు. ఈ టైంలో వేరే ఫ్లవర్ నుంచి వచ్చిన పాలన్ గ్రెయిన్స్ ఏవైనా స్టిగ్మా రీచ్ అయితే ముందుగా రీచ్ అవుతున్నాయి కాబట్టి జెర్మినేట్ అవుతాయి. ప్రోటోగైనీ మీన్స్ మెచ్యురేషన్ ఆఫ్ గైనీషియం ఎర్లియర్ దాన్ ఆండ్రీషియం. ఆండ్రీషియం కంటే ముందుగా గైనీషియం మెచ్యూర్ అయితే దీన్ని ఏమంటాం మనం? ప్రోటోగైనీ. ప్రోటోగైనీ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే సొలానం స్పీసీస్ లో జనరల్ గా కనిపిస్తుంది. రైట్? ఇది డైకోగమీ. ఏంటి డైకోగమీ అంటే? మెచ్యురేషన్ ఆఫ్ యాంథర్స్ అండ్ స్టిగ్మాస్ అట్ డిఫరెంట్ టైమ్స్. ఓకే. నెక్స్ట్ వన్ హెర్కోగమీ. హెర్కోగమీ మీన్స్ the anthers and stigmas are placed at different positions. Anthers stigma అనేవి డిఫరెంట్ పొజిషన్ లో ఉంటాయి, డిఫరెంట్ హైట్స్ లో కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ లో కానీ ఉంటే దీన్ని హెర్కోగమీ అంటాం. సో దట్ pollen cannot reach the stigma of the same flower. వేరు హైట్ లో కానీ వేరు డైరెక్షన్స్ లో ఉంటాయి కాబట్టి యాంథర్స్ అనేవి ఏమవుతాయి మనకి సేమ్ ఫ్లవర్ యొక్క స్టిగ్మాని రీచ్ అవ్వలేవు. సపోజ్ హైబిస్కస్ తీసుకుంటే, చైనా రోజ్, మందార్లో మనకి యాంథర్స్ అండ్ స్టిగ్మా దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ హైట్స్. ఈ యాంథర్స్ నుంచి రిలీజ్ అయిన పాలన్ గ్రెయిన్స్ పైకి వచ్చి స్టిగ్మాని చేరడం, రీచ్ అవ్వడం కష్టంతో కూడిన పని. అందువల్ల యాంథర్స్ స్టిగ్మా ఉన్నా సరే సెల్ఫ్ పాలినేషన్ జరగదు. ఈ స్టిగ్మా మీద మనకి వేరే ఫ్లవర్ నుంచి వచ్చిన పాలన్ గ్రెయిన్స్ చేరితే మాత్రం, రీచ్ అయితే మాత్రం ఏమవుతుంది మనకి క్రాస్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇది మనకి హెర్కోగమీ. మనకి హైబిస్కస్ లో ఉండే హెర్కోగమీ ఏంటంటే యాంథర్స్ అండ్ స్టిగ్మా దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ హైట్స్. ఓకే, ఇవి స్టిగ్మా, ఇవి యాంథర్స్ డిఫరెంట్ హైట్స్ లో ఉంటాయి. యాంథర్ నుంచి రిలీజ్ అయ్యే పాలన్ గ్రెయిన్స్ అనేవి పైకి వచ్చి స్టిగ్మాని రీచ్ అవ్వడం కష్టం కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది, క్రాస్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. రైట్? ఇన్ గ్లోరియోసా సూపర్బా, గ్లోరీ లిల్లీ అంటాం. గ్లోరీ లిల్లీ
తెలుగులో నాభి అంటాం మనం. ఇక్కడ ఏంటంటే యాంథర్స్, స్టామిన్స్ అండ్ స్టిగ్మాస్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. యాంథర్స్ నుంచి రిలీజ్ అయ్యే పాలన్ గ్రెయిన్స్ ఈ చివరికి వచ్చి స్టిగ్మాన్ రీచ్ అవ్వడం కష్టంతో కూడిన పని. కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్రాస్ పాలినేషన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి గ్లోరియోజా సూపర్బా. ఇన్ గ్లోరీ లిల్లీ ద యాంథర్స్ అండ్ స్టిగ్మా దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇది హెర్కోగమి. హెర్కోగమి మీన్స్ ద యాంథర్స్ అండ్ స్టిగ్మాస్ ఆర్ ప్లేస్డ్ అట్ different positions, right? Next one, heterostyle. Hetero means different, style means styles. The presence of different lengths of styles, it is known as heterostyle. The presence of different lengths of styles, it is known as heterostyle. ఇక్కడ మరలా డైహెట్రోస్టైలీ, ప్రిములా ప్రైమరోజ్ అంటాం, ఓల్డెన్లాండియా. ట్రైహెట్రోస్టైలీ, లైత్రమ్, సమ్ స్పీసీస్ ఆఫ్ ఆక్సాలిస్, వీటిలో ఏంటి మనకి ట్రైహెట్రోస్టైలీ ఉంటుంది. జనరల్గా కొన్ని ఫ్లవర్స్ అనేవి డైమార్ఫిక్ ఫ్లవర్స్. కొన్ని ప్లాంట్స్ లో ఒకే ప్లాంట్ మీద 2 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఒక రకమైన ఫ్లవర్స్ లో స్టైల్ పొట్టిగా ఉంటే, అదే ప్లాంట్ మీద ఉండే వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లో స్టైల్ పొడవుగా ఉంటుంది. స్టైల్ అనేది పొడవుగా ఉంటుంది. డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ స్టైల్, ఇక్కడ పొట్టి స్టైలు, ఇక్కడ పొడవు స్టైల్. డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ స్టైల్స్ ఉండడాన్ని ఏమంటాం మనం? హెటెరోస్టైలీ అంటాం. ఇక్కడ స్టైల్ పొట్టిగా ఉన్నప్పుడు స్టామిన్స్, యాంథర్స్ పైన ఉంటాయి. స్టైల్ పొడవుగా ఉన్నప్పుడు యాంథర్స్ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే పాలన్ గ్రెయిన్స్ పైకి వెళ్ళి చేరడం కష్టం, స్టిగ్మాన్ చేరలేవు. కాబట్టి ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే పాలన్ గ్రెయిన్స్ సేమ్ హైట్ కాబట్టి ఈ స్టిగ్మాన్ చేరడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. క్రాస్ పాలినేషన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సెల్ఫ్ పాలినేషన్ చేయడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఇది మనకి కొన్ని ఒక 3 స్ట్రాటజీస్. ఇంకా నెక్స్ట్ స్ట్రాటజీ సెల్ఫ్ ఇన్కంపాషబిలిటీ. సెల్ఫ్ ఇన్కంపాషబిలిటీ అంటే ద ఇనబిలిటీ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ టు జర్మినేట్ ఆన్ స్టిగ్మా ఆఫ్ ఏ సేమ్ ఫ్లవర్. కొన్ని ప్లాంట్స్ లో ఒక ఫ్లవర్ లో ఏర్పడే పాలన్ గ్రెయిన్స్ అదే ఫ్లవర్ యొక్క స్టిగ్మాన్ రీచ్ అయినా సరే జర్మినేట్ అవ్వలేవు. దీన్ని సెల్ఫ్ స్టెరిలిటీ లేదా సెల్ఫ్ ఇన్కంపాషబిలిటీ అంటాం. ద ఇనబిలిటీ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ టు జర్మినేట్ ఆన్ స్టిగ్మా ఆఫ్ ఏ సేమ్ ఫ్లవర్. ఓకే, మీరు ఎక్కడైతే మనకి 3 స్ట్రాటజీస్ అన్నారు కాబట్టి ఈ 3 రాస్తే సరిపోతుంది. డైకోగమి, హెర్కోగమి, హెటెరోస్టైలీ, రైట్? Next question. Discuss the various types of pollen tube entry into ovary with the help of diagrams. Entry of pollen tube into the ovule, it takes place by 3 ways: orogamy, chalazogamy, mesogamy. Third one is mesogamy, right? First one, porogamy. Entry of pollen tube into the ovule through micropyle is called porogamy. Example, Otilia hibiscus. ఇది మనకు ఓవ్యూల్. ఓవ్యూల్లో ఈ రీజన్ ని మైక్రోపైలర్ రీజన్ అంటాం. దీనికి ఆపోజిట్ గా ఉండే రీజన్ ని చలాజా. పాలన్ ట్యూబ్ అనేది ఈ మైక్రోపైల్ ద్వారా పాస్ అయ్యి సినర్జిడ్ ని బ్రేక్ చేసుకొని ఎంబ్రియో సాక్ లోకి ఎంటర్ అయితే దీన్ని ఏమంటాం మనం? పోరోగమి. పోరు ద్వారా, మైక్రోపైల్ అనే పోరు ద్వారా ఎంటర్ అవుతుంది కాబట్టి పోరోగమి, రైట్? ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ into the ovule through micropyle is called porogamy, right? Next one, chalazogamy. Micropyle కి ఆపోజిట్ గా ఉండే రీజన్ ని చలాజా అంటాం. ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ into the ovule through chalaza is called chalazogamy. ఓవ్యూల్ లోపలికి చలాజా ద్వారా పాలన్ ట్యూబ్ ఎంటర్ అయితే దీన్ని ఏమంటాం మనం? చలాజోగమి అంటాం. ఇది మైక్రోపైల్, దీనికి ఆపోజిట్ గా ఉండే రీజన్ ని చలాజా అంటాం. దీన్ని పాలన్ ట్యూబ్ అనేది చలాజా ద్వారా ఎంటర్ అయి ఫైనల్ గా మనకి ఎంబ్రియో సాక్ లోకి మాత్రం మైక్రోపైల్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఓవ్యూల్ లోకి చలాజా ద్వారా ఎంటర్ అయినా సరే పాలన్ ట్యూబ్ అనేది
ఎంబ్రియో సాక్ లోకి మాత్రం మైక్రోపైల్ ద్వారా మాత్రమే ఎంటర్ అవుతుంది. ఏ టైప్ లో అయినా సరే ఓవ్యూల్లోకి ఏ రకంగా ఎంటర్ అయినా సరే ఎంబ్రియో సాక్ లోకి మాత్రం మైక్రోపైల్ ద్వారా మాత్రమే పాలిన్ ట్యూబ్ ఎంటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చలాజోగమ్ అంటే ఏంటి? ఎంట్రీ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్ త్రూ చలాజా. ఓవ్యూల్ లోపలికి చలాజా ద్వారా పాలిన్ ట్యూబ్ ఎంటర్ అయితే దీన్ని చలాజోగమి. చలాజోగమ్ మొట్టమొదటిసారిగా ట్రూయిబ్ అనే సైంటిస్ట్ క్యాజరైనాలో అబ్జర్వ్ చేశారు. ట్రూయిబ్ క్యాజరైనాలో అబ్జర్వ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ మీసోగమి. ఎంట్రీ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్ త్రూ ఫినిక్యులస్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ మీసోగమి. పాలిన్ ట్యూబ్ అనేది ఇంటెగ్యుమెంట్స్, ఓవ్యూల్ చుట్టూ రెండు ఇంటెగ్యుమెంట్స్ ఉంటాయి, అవుటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఇంటెగ్యుమెంట్ ద్వారా ఎంటర్ అయి ఫైనల్ గా ఎంబ్రియో సాక్ లోకి మాత్రం మైక్రోపైల్ ద్వారా చేరుతుంది. ఓవ్యూల్ లోపలికి ఏంటి, మనకి ఓవ్యూల్ లోపలికి ఇంటెగ్యుమెంట్స్ ద్వారా కానీ లేకపోతే ఈ పార్ట్ ని ఫినిక్యులస్ అంటాం. ద ఓవ్యూల్ అటాచ్డ్ ద ప్లాసెంటా బై ఇట్స్ ఫినిక్యులస్. ఈ ఫినిక్యులస్ ద్వారా కానీ మనకి పాలిన్ ట్యూబ్ ఎంటర్ అయితే దీన్ని మీసోగమి అంటాం. ఎగ్జాంపుల్ కుకుర్బిటా. రైట్.